మీరు కథ రాసుకున్నప్పుడు అంటే డిడ్ యూ ఎవర్ యాక్చువల్లీ థింక్ దట్ ఇట్ బీ కమింగ్ టు రియల్, అంటే ఇది కుదురుతుంది అని చెప్పి అనుకున్నారా? అంటే కథ రాసినప్పుడు కథ రాసుకున్నాం అందరూ వీ హ్యావ్ ఆల్ ఐడియాస్, అది రియాలిటీగా అవుతుందని చెప్పి అనుకున్నారా టు మేక్ ఇట్ ఎ ఫిల్మ్? సార్ హానెస్ట్గా అది అంటే అవుతుందనే ఒక ఇది లేదు అంటే మనం వీ కెనాట్ గెట్ దట్ కిక్ అవుట్ ఆఫ్ ఇట్, అంటే రాయలేము, ఎగ్జైట్మెంట్ కూడా ఉండదన్నమాట. సో అవుతుందనే రాసుకుంటాము, బట్ ఆ విధంగా చాలా స్టోరీస్ రాసుకుంటూ ఉంటాము, రాసుకుంటాం. ఇది సమ్ కైండ్ ఆఫ్ ఎట్లా చెప్పాను, ఒక డివైన్ ఇంటర్వెన్షన్ కూడా ఉందేమో అనిపిస్తుంది. సమ్టైమ్స్ కాస్మోస్, ఐ బిలీవ్ ఇన్ దట్ సార్, పాజిటివ్ ఎనర్జీ కాస్మోస్ అంతా. ఇప్పుడు మా ప్రొడ్యూసర్ గారు రాజశేఖర్ గారు అండ్ మైదర్ గారు ఇద్దరు ప్రొడ్యూసర్స్ సార్ మూవీకి. అయితే రాజశేఖర్ గారితో లైక్ ఐ హ్యావ్ ఒక 5 years నా ఫస్ట్ మూవీ చూశారు సార్, విచ్ రిలీజ్ 2021లో బ్యాక్ యాడ్ ఇన్ఫినిటమ్ అని. చూసిన తర్వాత నేను ఒక ట్రావెల్ స్టార్ట్ అయింది. అయినప్పుడు నేను లైన్స్ మాట్లాడుతుంటాం, డిస్కస్ చేస్తుంటాం. ఈ లైన్ విన్నప్పటి నుండి నాకన్నా ఆయన పుషింగ్, దట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్. బికాజ్ మన రాసుకున్న కథని పక్కన వాళ్ళు ఎవరైనా నమ్మితే, అది పైగా ప్రొడ్యూసర్ నమ్మితే ఆ పవర్ వేరు. అండ్ దట్ షోస్ హౌ మచ్ యు డన్. నేను అందుకోసం అడిగాను, డూ ఎవర్ బిలీవ్ అని. అందుకే లేదు సార్. సో మనం నెక్స్ట్ వీక్ చెప్తాను సార్, ఫుల్ నరేషన్ ఇస్తాను నెక్స్ట్ వీక్ అని చెప్పిన తర్వాత ఇప్పుడు అది మనకంటే ఇప్పుడు మనం అనుకుంటాం అయిపోద్ది అనేసి, కానీ అవ్వదు కదా. స్టోరీస్ ఐ టేక్ లాట్ ఆఫ్ టైమ్ టు రైట్ ద స్టోరీస్. సో ఎవ్రీ వీక్ ఆఫ్టర్ వీక్ హీ వాస్ లాస్ట్ వీక్ చెప్తాను, ఇంకా చెప్పలేదు, ఇంకా నాకు చెప్పలేదు అనేసి. సో అట్లా జరిగింది కథ. సో ఇట్స్ లైక్ క్రెడిట్ రాజశేఖర్ గారికి, దాని తర్వాత మైదర్ గారు, వాళ్ళిద్దరికి ఇవ్వాలి క్రెడిట్ అనమాట, నాకన్నా ఎక్కువ ఈ స్టోరీ అవడానికి. సార్ ద హోల్ ఫిల్మ్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ఎనీ ఫిల్మ్ ఇస్ మ్యూజిక్ అండి. సో ఐ బిలీవ్ శ్రీశంకర్ గారు హస్ డన్ ఎ వండర్ఫుల్ జాబ్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎంతవరకు మీకు సపోర్టివ్గా ఉంది మీ కథకి? ఇట్ వాస్ పార్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్. అదే బేసిక్గా థ్రిల్లర్కి కావాల్సిన సౌండ్ డిఫరెంట్, పార్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్. అంటే మ్యూజిక్ కూడా ఇప్పుడు ఒక సీక్వెన్స్ ఉందనుకోండి, కంప్లీట్ సీక్వెన్స్ కాకుండా ఎక్కడైతే అండర్లైనింగ్ చేయాలో అక్కడ పాజులు ఇవ్వడము, ఇట్లా ఇవ్వడము, ఆ స్టోరీ టెల్లింగ్ హీ డిడ్ ఇట్. హీ హ్యాస్ దట్ గుడ్ సెన్స్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్.